ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. అందుకే భర్త పెద్దవాడు, భార్య చిన్నది ఉంటుంది వయస్సులో. కారణం పరిణతి. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించట కొరకు మాత్రమే కాదు, కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత రామాయణం మొదలైనవి చదువుకుని ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణమని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టి నా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగభాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.